కోరుకుంటున్నాం. స్తోత్రం. అందరూ క్షుభలు చేయించారా లేదా? ఎవరైనా క్షుభ చేయకుండా మేము వచ్చాము ఎవరు చేయతండి రాయలు క్షుభ చేయదా? బాగా తినొచ్చారు, అందరూ తినొచ్చారు. తినకుండా నువ్వు రాలేదు. నువ్వు ఒకళ్ళిద్దరు కొంత తినలేదేమో. నేను మాత్రం చాలా బలమైన ఆహారం తిన్నా ఈరోజు. ఈరోజు మాత్రం స్పెషల్ గా తిన్నా. బలమైన మా మేరమ చేసే కదా, నా కూతురు చేసే బలమైన ఆహారం తిన్నా. ఎందుకంటే నా శరీరానికి బలం కావాలి కదా. దేవుని సన్నిధిలో నిలబడి ప్రభు వాక్యం చెప్పాలంటే బలం కావాలి. ఈరోజు నాకు ఇష్టమైంది బలమైన ఆహారం తిన్నాను. తినేటప్పుడు ఎంత బాగుందో. ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ తినబడి ఇప్పుడు ఏదో ఆ హార్ట్ కొంచెం ట్రబుల్ ఇచ్చి తినబట్టి కొంచెం అవి పెట్టేటప్పుడు కూడా మా పాప ఎందుకు నాన్న నువ్వు తినకూడదు అంటానే. అది తినేటప్పుడు నేను సంతోషము. నాకు ఇవాపలము నా నాలుక ఎంత ఆస్వాదిస్తుంది తింటాను. మీరు నిజంగా ఏ తిన్నా కూడా ఆస్వాదిస్తుంది తినాలి. అప్పుడు ఒంటికి పడుతుంది. ఏదో గర్భం వేసుకొని మిగిలి రావడం కాదు. దేని తిన్నా ఆస్వాదించాలి. అన్నిటినీ తినేటప్పుడు ఆస్వాదించలేదు, కానీ ఇష్టమైన ఆహార పదార్థాలు తినేటప్పుడు ఆస్వాదిస్తాం. అదే చెప్పండి దానికి. అయితే శరీరానికి బలం కావాలని అలాంటి ఆహారాన్ని గురించాం మనిషి. మరి ఆత్మకు బలం కావాలంటే కూడా ఒక బలమైన ఆహారాన్ని గురించాలో ఉందా? చెప్పండి. నీకు తేలిక జ్ఞానం అనేది కావాలా? బలమైన మంచి బలం వచ్చేది కావాలా? దేవుని సన్నిధిలో ఏముందని చెప్పింది? బల సౌందర్యము. ఏమున్నాయి? బలమైన ఆహారం. ఆత్మదేవా నాకు దయచేయి దినం. ఒక బలమైన నీ ఆత్మీయ సందేశం నాకు కావాలా. నేను బలం పొందాలా. ఎప్పుడైతే బలం పొందుతావో అప్పుడు సౌందర్యవంతురాలుగా మార్చబడతావు. పరిశుద్ధ అలంకారాల చేత దేవుడు నిన్ను అలంకరిస్తాడు. బలం పొందకుండా, శక్తి పొందకుండా, బలహీనతగా ఉండి, చాలా బలహీనతలు కలిగి, శారీరక సంబంధమైన బలహీనతలు కలుగుంటే ఆత్మీయ సౌందర్యం, ఆత్మీయ అలంకారాలు దేవుడు నీకు ఇవ్వడు. ఎందుకంటే అవి నువ్వు మోయలేవు, అవి నువ్వు పెట్టుకోలేవు, అవి నువ్వు ప్రదర్శించలేవు, అవి నీ పైన సౌందర్యంగా కనిపించవు. ఎప్పుడు వాటిని నువ్వు అలంకరించుకోగలవంటే, ఎప్పుడు దేవుడు వాటిని నీకు ఇస్తాడంటే దేవుడి సన్నిధిలో బలం పొందినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి ఒకసారి. బలం పొందాలంటే బలమైన దేవుని యొక్క ఆత్మీయ మన్నా ఇదేమో మనకు కావాలి. నేను అనుకుంటాను, సరే నాకు నేను అనుకోవడం అంటే నాకు గొప్పే కాదు. ప్రతి వారం ప్రభు సన్నిధిలో ఒక బలమైన ఆత్మీయ మన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనకి వినిపిస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. ముగించే వాళ్ళు చేస్తుంది. ఏదైనా ఒక మ్యారేజ్కి వెళ్ళామనుకోండి, పంచపక్షి పరిమాణాలు ఉన్నాయి. అక్కడ 150 రకాల స్వీట్లు ఉన్నాయి. తెలుసా మీకు? 150 రకాల స్వీట్లు గోదావరి పెళ్లిలో పెడతారంట. 150 రకాల స్వీట్లే. షుగర్ ఉండేవాడు ఏ స్వీట్ తింటాడమ్మా? ఆ 150 రకాల కళ కనబడతా ఉంటాయి. వేరే వాళ్ళైతే షార్ట్లో పడుతుంది. మనోదేనో లేదా మనోదేనో తిండిపోతుంది. దేవుని స్తోత్రం. ఏమైంది బాగా? ఎందుకు చెప్తున్నానంటే పిల్లల బలమైన ఆహారం ఇక్కడ ఉంది, కానీ దాన్ని నువ్వు తీసుకోవాలా, తినాలా, జీర్ణించుకోవాలా. చాలా మందికి పంచవక్ష పరిమాణాలలాగా పరలోకమన్నా
మీ ఎదుట ఉంచబడింది. కానీ దాన్ని భుజించడానికి కొందరు వింటారు, అంతే విని వెళ్ళిపోతారు. విన్నదాన్ని హృదయంలో దాచిపెట్టుకోవాలా. దాచిపెట్టుకున్న దాన్ని ఏం చేయాలా? నెమరేసుకోవాలా. ఆవులు గేదెలు ఏం చేస్తాయి? నెమలేకపోతే వాటికి జీర్ణం అవుతా? కడుపులో ఉన్న ఆహారాన్ని మరలా నోట్లోకి తెచ్చుకొని చెత్తగా నది మిగుతాయి. అదే దాని బాధ్యత. మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి మాటలు ఇంటికని ఒక్కసారి మరలా బయలు తీసి ఒక్కసారి ఈ దినం ప్రభు నాతో ఏం మాట్లాడాడు, నేనేమి నేర్చుకున్నాను, ఎందుకు నేను దేవుని ఆలైపోయింది, ఏమి శక్తి నేను పొందుకున్నాను, ఏం మార్పు నాలో వచ్చింది, ఆయన ఏ మార్పు కావాలని కోరుకుంటున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించారు. ఒక చదువు రాని అయితే మీరు ఇంట్లో ఉన్నవాళ్ళ కన్నా అయ్యా దేవుడు ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఆలయంలో ఈ వాక్యం చెప్పారయ్యా, చెప్పారా ఎవరికన్నా? ఇందాక చెప్పారు కానీ అలా పంచుకోండి. అప్పుడు మీరు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. పిల్లగా నిర్గమాకాండం 25వ అధ్యాయము ఇది దేవుని వాక్యం లేగలం. నిర్గమాకాండము 25వ అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదవండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించే ప్రతి మనుషుని యొక్క దాన్ని తీసుకుని వెళ్ళను. మీరు వారి యొక్క తీసుకునవలసిన అర్పణలు ఏమనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ద్రోముల రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోలు, సముద్ర వచ్చల తోలు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదునకు, పతకమునకు, చెక్కు రత్నములు అనినవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరచే విధమనగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను. స్తోత్రం. 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? అమ్మా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఎక్కడ మాట్లాడుతున్నాడు ఈ మాటలు? సినాయి కొండ పైకి వెళ్ళాడు మోషే. సినాయి కొండ పైన మీరు 24వ అధ్యాయం చదవండి. సినాయి కొండ పైన దేవుడు మాట్లాడతాడు. మొట్టమొదట దేవుడు మాట్లాడింది ఏంటంటే 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు. అప్పటి వరకు లోకంలో దేవాలయం లేదు. ఎప్పటి వరకు? మోషే కాలం వరకు. మోషే ముందు ఎవరు చెప్పండి? ఆదాము. మెయిన్ పేరు చెప్పండి. ఆదాము తర్వాత నోవహు, అబ్రహాము, 12 గోత్రాలు. అంటే ఇజ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బానిసత్వంలో? 430 సంవత్సరాలు. ఆ బానిసత్వం అయిన తర్వాత అరణ్యంలోకి వచ్చారు. కనాను ప్రయాణంలో దేవుడు అంటాడు, నేను వారి మధ్య నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును, ఒక దగ్గర ఏముందంటే మందిరమును నిర్మించవలను అని రాయబడింది. ఏం రాయబడిందమ్మా? మందిరము. అప్పటి వరకు లోకంలో దేవుని ఆరాధించడానికి దేవుడు మందిరాన్ని కోరుకోవాలి. నేను మీ మధ్య నివసించున్నట్లు అంటే
ఈ మందిరానికి అంత ప్రాధాన్యత ఉంది ప్రియులారా. అయితే మొట్టమొదటి ప్రార్థన చేసిన బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. మొట్టమొదటి ప్రార్థన అంటూ ఆయనే చేశాడు. దేవుడికి స్తోత్రం. మంచిదమ్మా, దేవుడు నువ్వు ఆశీర్వదిస్తా. మొదట ప్రార్థన అంటూ ఆయన చేశాడు. అంటే కానాను కయ్యం ప్రార్థన చేయాల, ఏదైనా ప్రార్థన రక్తంలో చేయాల. ఎందుకు ఏడవచ్చు మొదటి ప్రార్థన అన్నామంటే పిల్లల దానికి కూడా ఒక కారణం ఉంది. నేను ఇందాక ప్రార్థన అనే మాటకు ఒక డెఫినేషన్ చెప్పా. యేసయ్య చెప్పే డెఫినేషన్ ఏంటది? నీ గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని ఏకాంతముగా ఉన్న నీ దేవునితో నువ్వు మాట్లాడటమే ప్రార్థన. అంటే దానికి ఒక సమయాన్ని ప్రత్యేకించుకోవడం. ఏదో ఆ విధంగా ప్రార్థనకు ఒక సమయాన్ని ఉపయోగించాడు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు దేవా తండ్రి అనుకోవడం ప్రార్థన కాదు. అలా చెప్పండి ఒకసారి. సరే, బలిపీఠం ఏమో పెట్టారు. మొదటి బలిపీఠం అవునమ్మా, కరెక్టే. కయ్యను కూడా కట్టాడమ్మా. కయ్యను ఏమేళ్ళు అర్పణలు తెచ్చాడు. బాగా వినండమ్మా. కయ్యను ఏమేళ్ళు ఏం తెచ్చారు? కయ్యను ఏం తెచ్చాడు? వదినా, కయ్యను ఏం తెచ్చాడు? ఏమేళ్ళు ఏం తెచ్చాడు? కయ్యనేమో ఒడ్లు తెచ్చాడు, పండ్ల పడిన పొలం. ఏమేమో ఒక గొర్రె పిల్లలు తెచ్చాడు దేవుడికి అర్పించడానికి. అంటే ప్రియుల అర్పణ అది ఎవరు నేర్పించాలి? ఇది చెప్పడమ్మా. మన బిడ్డలకు ఎవరు నేర్పిస్తారు? అంటే ఆదాము అవ్వలు కూడా దేవుడికి అర్పణలు అర్పించేవారు కాదా? ఒకవేళ గ్రంథస్థం చేయబడలేదేమో కానీ అర్పణలు అర్పించేది అనాది కాలం నుంచి ఉంది. అది ఆత్మీయ అర్పణ లేక లోక సంబంధమైన అర్పణలా? లోక సంబంధమైన అర్పణలు అందరూ అర్పిస్తున్నాం కానీ ఆత్మీయ అర్పణలు మనం చాలా మందిని ఆత్మతో సత్యంతో దేవుడికి అర్పించడం లేదు. అల్లే చెప్పండి ఒకసారి. సరే ప్రియులారా, మీకు నేను ఈ ధూమల రక్త వర్ణములు, సలపునార, మేకవెంట్రులు, ఎరుపురము వేసిన పొట్టేళ్లు, సముద్రవతల తోళ్ళు, తుమ్మకారలు, వీటన్నిటి గురించి చెప్పాను నేను. మీ దగ్గర రాసుకుంటున్నారో లేదో కానీ కొంతమంది రాసుకున్నారు, నా దగ్గర ఉన్నాయి. ఈ ప్రత్యక్ష గుడారంలో కొన్ని ఆత్మీయ సత్యాలు ఇదను నీకు దేవుడు నీతి వాళ్ళని ఆయన ఇదను నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యక్ష గుడారము ఎన్ని గంటలు ఉంటాయి ప్రత్యక్ష గుడారంలో? చెప్పండి. ఆవరణం నీకేమి నేర్పిస్తుంది? ఆత్మీయంగా. పరిశుద్ధ స్థలం నీకేమి నేర్పిస్తుంది? అతి పరిశుద్ధ స్థలం నీకేమి నేర్పిస్తుంది? ఆ దినం అది దేవాలయము, దేవుడు రూపించిన దేవాలయం అని. మరి ఈ దినము ఎందుకు ఈ మూడు లేవంటే ఆవరణం ఉంటుంది. ప్రతి గుడికి ఎంతో కొంత ఆవరణం. ఆవరణం అంటే బయట ఉండేది ఖాళీ స్థలం. వెరీ గుడ్. చుట్టూ ప్రహరీ ఉంటే అది ఆవరణం. ఇంకా ప్రహరీ కూడా దేవుడి వల్ల ప్రార్థన చేయండి, దేవుడు ప్రహరీ కాదు. ఆ ఆవరణం చుట్టూ కూడా 26వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో చెప్పబడింది ఏ విధంగా నువ్వు ఆవరణం చుట్టూ ఏడుతో ప్రహరీ కట్టాలో పలకలతో. అది చదవలేదేమో. కాబట్టి ప్రియులుగా ఇక్కడ ఆవరణంలో కొన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవాలి. పరిశుద్ధ స్థలంలో
కొన్ని ఆత్మీయ సత్యాలు ప్రభు మనతో మాట్లాడతాడు. అతి పరిశుద్ధ స్థలంలో కొన్ని ఆత్మీయ సత్యాలు మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని యొక్క యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా ఏమంటారు? లోనికి రమ్ము, నీవు బయట నిలవబడలేదా? మనం చెప్తాం, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా చెప్పడమా? నీవు బయట నిలవబడలేదా? లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవబడలేదా అంటాడు. అంటే చాలా మంది బయట నిలబడి ఉండాలా లేదా? నువ్వు గుళ్ళో కూర్చోవచ్చు, ఇప్పుడు నేను రాదాను, కానీ నీ ఆత్మ బయట ఉంది. ఆవరణ లోపల కూడా రావాలి. నేను వచ్చానా ఎప్పుడు చెప్తానంటే, ఆవరణలో పొందిన ఆత్మీయ ఫలాలను పొందుంటే వచ్చానని చెప్పండి. అప్పుడు దాకా వచ్చానని చెప్పొద్దు. బయటే ఉన్నావు. ఇదే ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు బయట నిలవబడలేదా? అలా చెప్పండి. నీవో అమ్మా ఇక్కడ చూడు, వాక్యం చూడు, విను. ఏమని చెప్పడింది? ఆత్మదేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇదేనో చెప్పండి అందరూ. బయట నిలవబడలేదా? నేను యారుండాలయ్యా, లోపల కూర్చుంటాను. శారీరకంగా వచ్చిండవు, నేను కాదల్లా. నీ ఆత్మీయత బయట ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇదేమో నీతో ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంట్రన్స్ లో కూడా రాలా. ఇంకా ఎంట్రన్స్ అంటే ఏది? ఆవరణం. ఆవరణంలో ఉండే ఉపకరణాలు ఉండని చెప్తారా? ఆవరణంలో ఉండే ఉపకరణాలు గంగాలో ఉంటుంది. కొత్త గంగాలో ఉంటుందా? గంగాలో నిండుగా నీళ్ళు ఉంటాయి. కాళ్ళు కొడుకునే పైన ఉంటుంది, అక్కడ చెంబు ఉంటుంది. అక్కడ ఆ గంగాలను నింపడానికి రాగి పాత్రలు ఉంటాయి. నీళ్లు తీసుకురావడానికి కూడా ఆ బిందెలు ఉంటాయి. అవి మొయ్యడానికి కూడా ఎవరు మొయ్యడానికి లేవి వంశానికి సంబంధించిన వాళ్ళే మొయ్యాలి. నేను పోయి వాళ్ళని చెప్పా, మనమందరము లేవీయులమే. అయ్యో చెప్పండి ఒకసారి, మనమందరము లేవీయులమే. అంటే ఆవరణంలోకి ప్రవేశించిన తర్వాత గంగాలో నిండా నీళ్లు ఉంటాయి. ఇక్కడ అది ఎవరు పోసుకుంటారంటే పరిచారకులు పోసుకుంటారు. ఇక్కడ ఆ పరిచారకులు పోసిన నీళ్లతో ఏం చేసుకోవాలి? నీ కాళ్ళు, చేతులు, ముఖము శుభ్రంగా కడుక్కొని అప్పుడు నీవు పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టాలి. స్తోత్రం చెప్పడం ఒకసారి. దేవుడు మోషే, నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక మందిరమును కట్టుము అని అంటున్నాడు. మరి దేవుడు నివసించే స్థలంలోకి నువ్వు రావాలంటే మొట్టమొదటిగా ఆవరణంలోనికి రావాలా. నేను మాట చెప్తా మీకు, మీరందరూ ఆవరణలోకి మాత్రం వచ్చారమ్మా. ఆవరణలోకి మాత్రం వచ్చారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామంలో ఏదో ఒక దైవజనుడు మిమ్మల్ని నేలలో ఉంచుకుంటాడు. ఉంచాడా లేదా? రాయమో నిన్ను ఎవరు ఉంచారో చెప్పు. నీకు బాప్తిస్మం ఇచ్చిన పాఠశాల గుర్తుందా? ఎవరా? కంచి పాత్ర. వెరీ గుడ్, దేవుడికి మహిమ. అట్లీస్ట్ ఆ దైవజనుడు గుర్తు. దేవునికి స్తోత్రం.
గంగాళంలో నీ పాదములు నీ చేతులు ఆ నీటితో శుభ్రం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. అల్లే చెప్పడం అవుతాయి. హల్లెలూయా. లోపలికి వచ్చారు, ఆవరణలో ఉన్నారు, అందరూ బాప్తిస్మం తీసుకున్నారు. ఏ బాప్తిస్మం? అయితే అక్కడ సంపూర్ణ ఇంకా కాదా? 2 బాప్తిస్మాలు తీసుకోవాలి. అక్కడ 2 బాప్తిస్మాలు తీసుకోవాలి. ఒకటి నీటి బాప్తిస్మము, 2 పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేక అగ్ని బాప్తిస్మము అంటాం. పరిశుద్ధాత్మకు మరి ఒక పేరు అగ్ని. బాప్తిస్మం నుంచి యోహాను ఏం చెప్తాడమ్మా? నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నేను మీకు నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను. వెరీ గుడ్. ఆవరణలోనే అగ్ని బాప్తిస్మం పొందాలమ్మా. పరిశుద్ధ సన్నిధిలోకి రావాలంటే ఏ అనుభవం పొందాలంటే బాప్తిస్మ అనుభవం అందరికీ ఉంది కానీ నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేక అగ్ని బాప్తిస్మం రావాలంటే పరిశుద్ధాత్మలో సంపూర్ణత పొందిన తర్వాత అగ్ని బాప్తిస్మం ఉంటుంది. ఈ అగ్ని మట్టి శరీరాన్ని బయట శరీరంగా మార్చారు. అల్లే చెప్పండి ఒకసారి. ప్రియులారా, ఈ అనుభవాన్ని ఎందుకు రాలేకపోతున్నాం? ఈ అనుభవం ఎవరికి? కొందరికైనా? అందరికైనా? యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఒక మాట చెప్తాడు. ఆయన ఆరోహణం అయిపోకముందు పరమ నుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేములో వదిలి వెళ్ళవద్దు ఖండితంగా చెప్పాడు ఆ మాట. ఎందుకు? మీరు బలహీనులు. 4 మాటలు దేవుని మాటలు వస్తే చాలు. ఇప్పుడు 4 వచ్చినాలు గుర్తుంటే చాలు. ఒక పాట పాడగలిగితే చాలు. అందరూ ప్రసంగికులే, అందరూ స్వార్థ చెప్పేవాళ్ళే, అందరూ సచి తగ్గించుకునేవాళ్ళే. పనికి రాదు. పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే నీటి బాప్తిస్మం అయిపోయిన తర్వాత అగ్ని బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలను. అసలు నువ్వు యెరూషలేములో దేవుడి సువార్త చెప్పడానికి నీకు అర్హత పరిశుద్ధాత్మ లేకుండా దేవుడి సువార్త చెప్పకూడదు. ఆ మాట అవునా కాదా? చెప్పండమ్మా. ప్రమాదం పడేది ఆ మాట. మన అనుమానం ఎందుకు? పైనుండి శక్తి పొందే వరకు మీరు నిమిషం అవ్వదంటే అర్థమైంది. మీరు సువార్త పని పోవద్దు. ఒకప్పుడు పోయారు వాళ్ళు. ఎప్పుడు పోయారు? యేసయ్య ఉన్నప్పుడు పోయారు. అయ్యా వాళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతుంది, మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతుంది. గొప్ప పావులేదా నాయన నీకు? మీరు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది, మేము ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందేలా? పొందవద్దు. అది ఆ పల్లెలు పోయి చెప్పండి నాన్న నా గురించి రక్షకుడు వచ్చిందని చెప్పొచ్చారు అంతే. ఫలితం లేదు. అలాగే పరిశుద్ధాత్మ లేకుండా దేవుడి స్వార్థ సాగిస్తున్నారు. నేను కాదల్లా, ఫలితం లేదు. ఒక్క ఆత్మ రక్షించబడదు. ఏదే నిజముగా రక్షణ పొంది దేవుళ్ళకి రారు. సంఖ్యాబలంగా కావచ్చు, మంది బలం కావచ్చు, జనబలం కావచ్చు. మందిరంలో దేవునికి కావాల్సింది ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించేవారు కావాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ అనుభవాల రక్షణ బిడ్డలు ప్రభు కోరుకుంటాడు. ఒక నూతనమైన పదాలు, నూతన కార్యము పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు మీద చేయాలని ఆశపడుతున్నాడు. ఒక నూతనమైన పదాలు మిమ్మల్ని నడిపించాలని ఆత్మదేవుడు ఇద్దరు కోరి ఉన్నాడు. అయితే ఆవరణంలో ఉన్న వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు ఆవరణలోకి
వచ్చావు, ఒక అనుభవాన్ని పొందావు, రెండో అనుభవం, మూడో అనుభవం ఇంకా నువ్వు పొందలా. మూడో అనుభవం అగ్ని బాప్తిసం అంటే పరిశుద్ధాత్మలో పరిపూర్ణత. ఆ మూడో అనుభవం పొందడానికి చాలా మంది ఉన్నారు ఇక్కడ. పరిశుద్ధాత్మను నువ్వు కంట్రోల్ చేయగలిగినప్పుడే పరిపూర్ణత అంటే అదే అర్థం. స్పష్టంగా ప్రవచనం మాట్లాడాలి. ఆ బిడ్డ ప్రవచనం మాట్లాడుతుంది, దేవుడు పంపించాడు. నేను ఆ బిడ్డ గురించి ఎప్పుడు ఏ ప్రార్థన చేస్తానంటే స్పష్టమైన ప్రవచన బిడ్డలు దయచేయాలి. అది ఎప్పుడు వస్తుందంటే అగ్ని బాప్తిసం పొందినప్పుడు. ప్రవచనము మాట్లాడేటప్పుడు ఇతరులకు అర్థం కావాలా వద్దా? ఎందుకో పౌలు గారు భాషను దేవుడి సన్నిధిలో మాట్లాడుతున్నాడంటే భాషను అది దేవదూతల భాష కాబట్టి, అది దేవుడికి భాషను మాట్లాడే వాళ్ళకే అది ఆదాయం కాబట్టి, అది లబ్ధి చేకూరుతుంది కాబట్టి, ఇతరులకు అర్థం కాదు కాబట్టి మీరు మాట్లాడుతుందని కవితని చెప్పాడు. ప్రవచనం మాట్లాడమన్నాడు. రెండోది మాట్లాడాలంటే భాషకు అర్థం చెప్పే వరం కూడా దేవుడు ఇస్తాడు. ఆ వరం ఇంకా మన సగంలో ఎవరు పొందాలి, ఒకప్పుడు నింది కొంతమంది. అంటే ప్రియుగా ఆవరణలో పొందవలసిన అనుభవాలు, ఆవరణలో నువ్వు పొందవలసిన ఆత్మీయ మేలు సంపూర్ణంగా ఇక్కడ పొందిన వారు ఎవరు లేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనున్నాను దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. అంటే ఒక మాట లేదు, ఇక్కడ ఇంకెంత ప్రాణం ఉంది నీ ముందు? ఇంకా ఇన్ని అనుభవాలు కూడా నువ్వు నడవాలా? ఎంత కాలమైంది బాప్తిసం తీసుకొని, ఎంత కాలమైంది క్రైస్తవులుగా పేరు పెట్టుకొని, ఎంత కాలం నుండి దేవుడు సరిపోతున్నావు, ఎంత కాలం దేవుళ్ళో నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు, ఎంత కాలం నువ్వు క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నావు, ఇంకా ఆవరణలో ఉంటే ఎట్లా? అందుకంటాడు దేవుడు, నీవు బయట నిలవబడలేలా. అయ్యా ఎందుకు నిలబడ్డానంటే ఇంకా నాలో ఈ ఆత్మీయ అనుభవాలు ఎలాంటి పోతాయి. ఎప్పుడు పొందుకుంటావు? ఎప్పుడు ఒక నూతనమైన కార్యం నేను చూస్తాను. ఎప్పుడు సంపూర్ణతలోకి వస్తావు? అనేక అనుభవాలు పరిశుద్ధ స్థలంలో ఉండే అనుభవాలు చెప్తాయనండి. పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెల వల్ల సహవాసం ప్రార్థన, అలాగే ధూపవేదిక ప్రార్థన. సముఖపు రొట్టె వల్ల అంటే సహవాసం ప్రార్థన ధూపవేదిక. అలాగే ఇంకొకటి ఉంటుంది, ఏంటి ఏమంటుంది? బలిపీఠం అంటే నువ్వు బలులు నీ యొక్క ఆత్మను అక్కడ అర్పించడం. ఎంతవరకు బూడిదగా మారు వరకు. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో ఏముంది? ఒకే ఒకటి అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది ఒకే ఒకటి. ఏంటది చెప్పడమా? మందసము. దాంట్లో ఉంటే అవి అయ్యో కొన్ని వారం దిగులతో దాని జ్ఞాపకం ఉంది. అయ్యో దాంట్లో ఉండే అయ్యే కాలంలో ఒక్కటే ఒక వస్తువు మందసము. అందుకే ప్రారంభమే మోషేతో చెప్తా, మొట్టమొదటి దేశరాజ్యం అని చెప్తాడు. 10వ వచనం చదువుదామా? 24వ వచనం. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. చూడండి, మొట్టమొదటిగా మందసానికి ఎందుకు మందసం చేయాలా? పైన 8వ వచనం ఏమన్నాడు దేవుడు? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలంలో నిర్మించవలెను. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు?
వారిలో నివసించాలని. ఇప్పుడు ఆయన ఫస్ట్ చేసే ఉపకరణం ఏంటి? మందసము. మందసంలో ఎవరు నివసిస్తారో? దేవుడు. మందసంలో దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అదే చెప్పండి. మరి దేవుని దర్శనం అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి ఆ మందసంలో ఉన్న స్వరాన్ని వినాలంటే ఎన్ని అనుభవాలు కూడా నడవాలి. ఆవరణలోనే ఉండిపోతే ఎట్లా? ఎన్ని అతి అనుభవాలు ఉన్నాను నడవాలని దేవుడు కోరుకుంటాం. పెరుగుదల లేని బిడ్డను చూస్తే ఏ తల్లి తండ్రి సంతోషపడతారా? ఎరుగు లేదు, ఒదుగు లేదు. ఎందుకు ఇచ్చావు ప్రభువా? అయ్యా ఎందుకు ఇచ్చావు ఈ బిడ్డను నాకు? మైండ్ పెరగలేదు, శరీరం పెరగలేదు, వాడు కురూపిగా ఉన్నాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి దేవుని దగ్గర కన్నీరు కావుతా ఉన్నాడు. కురీపుగా కనపడుతూ ఉన్నావు. ఇంకా 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 ఎదుగు లేదు, మదుగు లేదు. ఎంతకాలం ఆనందంలో ఉంటావు? పేరు మాత్రం క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నాడు ఉంటే అది సుఖం లేదమ్మా, అది సుఖం లేదు. అంతకానికి అధీనంగా ఉంది. జల్సాగా అన్ని చేసుకోండి. పర్లోక రాజ్యం మాత్రం రాదమ్మా. దేవుని రాజ్యంలో మనం పోవమ్మా. నీకు చాలా ఖచ్చితంగా చెప్తున్నా. ఆ మాట చెప్పకపోతే దేవుడు నన్ను పరిశీలిస్తాడు. నేను కూడా ప్రభు సన్ని పోతాను లేదు, నాకు నా ప్రభుత్వం చెప్తామా. ఈ అనుభవాలని నాలో కూడా లేకపోతే నేను కూడా దేవుడు చదివిపోను. పేరు మాత్రం క్రైస్తవులు. దేనికి? బిజిల్ కోసమో, ఆ రోజుల్లో గోధుమల కోసమో, బావుల కోసమో కాదమ్మా. ఇప్పుడు అయ్యే వీడలే. రక్షణ కోసం. ఏ రక్షణ కోసం ప్రియా? ఏ రక్షణ కోసం? ఆత్మీయ రక్షణ కోసం ప్రభువును నమ్ముకున్నావు కదా. మరి అక్కడే నిలబడిపోతే ఎట్లా? ఆవరణలో అనుభవాలు కూడా నడవాలి కదా. కొంతమంది ఏం చేశారంటే 2-3 అనుభవాలు ఉంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. మరి బాబు నువ్వు ముందుకు కూడా 10వ క్లాస్ అయిన తర్వాత ఏం చదవాలా? వద్దులే, త్వరగా చదువుకోవాలంటే. ఒక పిల్లోడు, నేను ఉపాధ్యాయుడు కాబట్టి చెప్తా అయినండి, వాడిని 6వ క్లాస్ పాస్ చేసి 7వ క్లాస్ వేసాం బయట. వాడు ఏడుస్తా ఉన్నాడు ఇంట్లో, నేను 7వ క్లాస్కు బాగున్నాను. ఏంటి రాజా ఎవరన్నా ఫెయిల్ అయితే ఆడదు, రెండో ఫెయిల్ అయితే ఆడదు. వీడి ఇంట్లో ఏడుస్తా ఉన్నట్ట. వాళ్ళ నాయన చేసుకుంటాడు. సార్ 7వ క్లాస్కు బాగుంటాడు సార్. అదేంటి అయితే నేను 6వ క్లాసులోనే ఉంటాను సార్ అంటాడు. వాడికి నేనైతే భయం లేదు. నేను ఏ బిడ్డడైనా నేను చాలా ప్రేమగా మాట్లాడతాను విద్యార్థులతో. బయటికి పోమని వాడిని పక్కన తీసుకొని దగ్గరికి తీసుకుని వాడిని మాట్లాడి ఏంటా ఎందుకు పోలేదు వాడు మొదలు పోర్చడం ఏమన్నా మొదలు 10 సార్లు 2 నిమిషాలు నాకు ఇంగ్లీష్ బాగుంటాను. నేను నా దగ్గరికి వస్తూ పెట్టుకుంటానే పోతాం, మీ దగ్గర మాత్రం అవన్నీ అక్కడికి ఎట్టో అసలు చెప్పి పంపించావు అనుకోండి. నీ గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు గొప్పపడతా ఉన్నాడు అని అభివృద్ధి. ఆత్మీయతలో కొన్ని ఫలాలను పొందాలా, కొన్ని సౌందర్యాలు, కొన్ని అలంకారాలు నీకు ధరింపజేయాలా. నువ్వు పెళ్లికి మాత్రం కదా, దేవుడి కోసం సిద్ధపాటు చేయాలి కదా. ఆత్మదేవుడు పని, పరిశుద్ధాత్మ పని ఈ సమయం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిర్మాణం చేస్తున్నాడు. ఒక పరిశుద్ధ అలంకారం పొందిన కన్యకగా. మరి ఆభరణాలు ధరించుకోవట్లేదే. ఆవరణలో ఉంటే ఆభరణాలు ఎట్లా వస్తాయి? ఆవరణలో 1-2 అనుభవాలు ఉంది, అక్కడే పడిపోతే ఎట్లా? పరిశుద్ధ స్థలంలోకి రావాలి కదా. సహవాసం అందరూ కూర్చోవాలా. ఆ సంకుడు రొట్టెలు వల్ల అంటే సహవాసం. మేమందరూ సహవాసం వెళ్ళిన వల్ల
స్త్రీల మీటింగ్ పెట్టుకుంటున్నా. ఈరోజు స్త్రీల మీటింగ్ స్వార్థ ఇక్కడ వ్యక్తులని మహిళ రమ్మనవుతుంది. దట్ ఈస్ నాట్ సహవాసం. ఆత్మీయతలో సహవాసము దాంట్లో చాలా అర్థం ఉంది. నేను చెప్తాను రాబోయే రోజు. ఆరాధనలో పోవచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. నువ్వు ఇంకా బయట నిలబడి ఉండాలేలా అని ఆత్మదేవుడి దినం నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ అనుభవాలు కూడా నువ్వు అనడం లేదు? ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఎందుకు ప్రార్థన చేయడం లేదు? ఎందుకు విరిగి నలిగిన హృదయంలో కన్నీటి ప్రార్థన ప్రభు సన్నిధిలో నువ్వు చేయడం లేదు? ఎందుకు నీకు ఆశ లేదు? ఎందుకు నీకు కోరిక లేదు? ఎక్కడ వేసిన బొమ్మలు ఎక్కడే ఎందుకో లేదు నీ జీవితం చూసి. పరిశుద్ధాత్మ దేవుడు కన్నీరు కాచుతూ ఉన్నాడు. కానీ నీ గురించి ఒక అభివృద్ధి చెందిన బిడ్డల గురించి తల్లిదండ్రులు ఏ విధంగా కన్నీరు కాచుతారో, పరలోకం తల్లి అయినా నా ప్రభు ఆ తల్లి చెంత చేరి తన పరిశుద్ధ రక్తాన్ని పట్టుకొని ప్రభు తండ్రి తండ్రి తను ఆ బిడ్డ కోసమే నా పరిశుద్ధ రక్తాన్ని కాచారు. మరికొంత సమయం ఆయన తోటమాలి బతులు అనుకుంటూ ఉన్నాడు. ఆ తోట ఇది మానేది. అయ్యా ఈ చెట్టు నరికివేయకూడదు. ఈ సంవత్సరం బాగా నేను ఏం చేస్తాను? వ్యవసాయం చేస్తాను. ఉన్న కలుపు మొక్కలన్నీ దిగేస్తాను. దానికి మంచి ఎరువు వేస్తాను. దానికి తగినంత నీరు పెడతాను. పోయిన సంవత్సరం కూడా పెట్టావు కదయ్యా. పోయిన సంవత్సరం కూడా ఇదే మాట్లాడినావు కదయ్యా. పోయిన సంవత్సరం కూడా ఈ విధంగానే అయినా కూడా ఇంకొక సంవత్సరం అని నీ గురించి నా గురించి తండ్రి దగ్గర దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని చూపించి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యో చెప్పండి. తప్పని దేవుడు చూపించండి. ఎదుగు బొదుగు లేని క్రైస్తవ్యం పనికి రాదు. పరిశుద్ధతలో పరిపూర్ణత లేని క్రైస్తవ్యం పనికి రాదు. బయట నిలబడే ఉన్నావు నువ్వు. తను చాలా అర్థం ఉంది పిల్లరా. మందిరం బయట ఉన్నావు, లోపలికి రా. ఇంకా నీకు చాలా అనుభవాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించాలని కోరుకుంటున్నాడు. చాలా కృపావరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. చాలా ఆత్మీయ ఫలాలు పండిస్తావు. నీలో ఎన్నో ఫలాలు ఆ ప్రభువు రుచి చూడాలని ఆయన ఆశగా ఉన్నాడు. ఒకవేళ నన్ను ఆత్మదేవుడు ప్రశ్నించామో, నువ్వు సరైన ఆహారాన్ని, బలమైన ఆహారాన్ని బిడ్డలకు నువ్వు పెట్టడం లేదు, ఈ ఆహారం సరిపోవడం లేదు, తోటమాలి నువ్వు బయటిరావురా ఆయన ఆ గొడ్డలి నా పైనే పెట్టవచ్చు. తోటమాలి నువ్వు పనికిరావు, ఆ చెట్టు ఫలములు ఫలించలేదు, నువ్వు కరెక్ట్గా వ్యవసాయం చేయలేదు, ఏ తిరుగు చేయలేదు. ఎక్కడ పెట్టినా ఎక్కడ ఉన్నా చెత్త అక్కడే ఉంది. ఆ ఆకులు, ఆ అలములు, ఆ నార్మల్ ఏమున్నాయి? కలుపంతా కలుపు కలిగి ఉన్నాయి. చూడడానికి భలే వచ్చగా, భలే ఎత్తుగా, నీ తెలుసా ఒలి కంటే ఇంకా కొంచెం పొడుగా పెరగదు ఉంటాయి. ఏం వదిలేదా? ఒలి కంటే భలే తొందరగా అవుతుంది. అలాంటి పెరుగుతూ ఉంటే నువ్వేమి తోటమాలిగా, నువ్వేమి వ్యవసాయకుడివి. ఎందువల్ల అందరూ మందిరం వెలుపులే ఉన్నారు? ఎందువల్ల పరిశుద్ధ సభ వైపు వచ్చే అనుభవాలు అందరూ లేవు? ఎందుకో సహవాసం లేదు, ఎందుకో ప్రార్థన ధూపం లేదు, ఎందుకో బలు అర్పించడం లేదు, ఎందుకో మనస్సభలో నా స్వరం విని నన్ను చూడలేకపోతున్నారు. అయ్యో చెప్పండి. దేవుని మహిమను చూసే ఆ యొక్క కృప కేవలం ఆ దినాలలో
దేవుడికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉండేది. విన్నారా? ఈ లోకంలో ప్రధాన యాజకుడిగా నా ప్రియుడైన యేసయ్య వచ్చి అనుక్షణము ఆయన మహిమలను చూడగలిగే కృప ఈ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రభు యేసుక్రీస్తు రక్తం ద్వారా నీకు నాకు కలిగింది. ఎందుకు చెప్పండి? నాకు ఆనందం అని చెప్పాను కదా. ఒక మహిమ ప్రభావం కలిగిన వ్యక్తి నా ముందు ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఒక ప్రకాశమానమైన ముఖం, ఒక ప్రకాశమానమైన ముఖం. నా ప్రభువు నాకు దర్శనమిచ్చాడు. దర్శనం ద్వారా నా ప్రభువు నేను చూడగలిగాను, నేను ఆనందించగలిగాను ఆత్మలో. ఆ కృప దేవుడు ఇచ్చాడు పిల్లరా. ఈ దినాల్లో పూర్వకాలంలో అయితే సంవత్సరానికి ఒక వారం ప్రధాన యాజకుడు మాత్రమే దేవుడికి స్వామి అంటాడు మందుసంలో నుండి. ఆయన ఎవరు చూడలే. పేతురయ్య అడుగుతాడు, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాడమ్మా? ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాడు పేతురు? సారీ, మోషే గారు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాడు? దినాయకుడు మీద 40 నీళ్ళు తాగాడా? బాటలు ఎత్తుకోపోయాడా? మంచిగా ఉన్న 10 బాటలు లేకపోతే అహరోన్ ఏమన్నా మోసాడా? వాళ్ళంతా ఏమన్నా ప్రేమగా పోయి వాళ్ళ తమ్ముడు ఏమైపోతున్నాడు? మరి ఎట్లా? ఒక ఆయన ప్రశ్నించాడు, మోషే గారు 40 దినాలు ఒక వ్యక్తట ఆహారము నీళ్లు లేకుండా 40 రోజులు మాత్రము జీవించుతాడు, 40 రోజులు చనిపోతాడు, అంతే, బతకడు. అప్పటికే లోపల మొత్తం నీ ప్రేములు, నీ అవయవాలన్నీ ఏమైపోతాయి తెలుసా? పురుగులు అవి తినడం ప్రారంభిస్తాయి. నీ పేగులు, నీ శరీరంలో అవయవాలను అవి తినడం ప్రారంభిస్తాయి. నువ్వేమీ తినలేదనుకో, నీ లోపలనే పురుగులు కొట్టి నీ శరీరంలోనే ఆ పురుగులు ఏర్పడి అవి తినడం ప్రారంభిస్తాయి నీ అవయవాలు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 40 దినాలు మోషే గారు ఎలా ఉండగలిగాడు అని అడిగాడు ఒక ఆయన. మీరు చెప్పండి, కరెక్ట్ అయిన మాట మీకు తెలిస్తే. ఆత్మే ప్రాణం కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు మనం ఏదో దాన్ని జీవించగలం. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. దేవుడు అందుగా ఆయన ఉన్నాడు. నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. ఇంకొంచెం లోతుగా పోతే దానికి ఒక మంచి పదం వాడచ్చు. ఆయన ఎవరి సన్నిధిలో ఉన్నాడు? ఎవరి సన్నిధిలో ఉన్నాడు? దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ఆయనకి అక్కడ తోడు ఎవరున్నారు? దేవుడితో అందరూ మాట్లాడుతున్నాడు. అరుదిన ఆహారము అంటాం మనం. అల్లే చెప్పండి ఒకసారి. ఆయన ముఖం పెంకపోయిందా? 40 రోజులు ఆహారం లేకపోతే ఎట్లుంటారమ్మా? ఎట్లా అడుగుతారు? కానీ మోసే ముఖం చూడలేక అందరూ ముఖాలకే గుడ్డేసుకున్నట్టు, కప్పుకున్నట్టు. అంటే అంత బలంగా ఉన్నాడు మోసే. నువ్వు అనుకుంటున్నావేమో, నీ ఆత్మ బలంగా ఉంటే నీ శరీరం కూడా బలంగా ఉంటుంది. అల్లే చెప్పండి ఒకసారి. అది చాలా సత్యం. చాలా మంది బలహీన అయిపోతారు చిన్నదానికే. శీతల్లాగా దేవుడు ధనాన్ని వచ్చిపోయిపోతుంది. కారణం ఏంటంటే మనసు బలహీనం పడితే శరీరం కూడా బలహీనమైపోతుంది. ఎప్పుడైతే నీ మనస్సు ధైర్యంగా ఉంటుందో బలహీనమైన నీ శరీరం కూడా లేచి పనిచేస్తుంది. అలా చెప్పడం కానీ అసలు నీకు రోగాలు వచ్చేదే నీ మనసును బట్టి. లేని రోగం కొని తెచ్చుకుంటాను. లేని రోగం ఏమో నాకు ఇదంటే, నాకు అదంటే, అదంటే అంటే అది వస్తుంది. ఏమి రాదు అంటే ఏమి రాదు. సోతం చెప్పడం ఒకసారి. అదే ఆరోగ్యాన్ని నిలబెట్టిన ఏమని నేను చెప్పాలి. ఆత్మస్థైర్యం కావాలి మనిషికి. నేను నడవగలను, నేను నిలబడగలను, నేను చేయగలను. ఎప్పుడు అంటామంటే ఆ మాట, నాకు నా ప్రభువు తోడుగా ఉన్నాడు.
దినాలు నువ్వు లోక సంబంధంగా బలహీనరాలైనా, ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నీరున్నా, ఎన్ని కలగలున్నా నీ ముఖము ప్రకాశమానంగా కనబడునుగా. పిల్లరా, అది మోషే గారి ఉపవాసం, అది మోషే గారి ఉపవాసం. మరి ఎందువల్ల నువ్వు ఇంకా ఆవరణలో బయటికి నిలబడుతున్నావు? ఎందుకో నేను దినదినము సంవత్సరం డెవలప్ కావాలి ఆత్మీయంగా అనే కోరిక ఎందుకు నీకు కలగడం లేదు? సాతాను ఏం చేస్తుందంటే ఈ మాత్రం కాదు మనకి. ఏం కాదు? ఆదివారం గుడికి పోదిమా, వాక్యం ఇంటిమా, ఇంటికి వస్తామా, సార్ పండగలకి పబ్బాలకి సగంలో దైవజుడు ఏమడిగితే ఇచ్చిమే చాలు, సల్లా గడితేనే చాలు, జ్ఞాపకశిపు గడితేనే చాలు. సాతాను వాడు చేసే కుయిత్తది. పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవాలంటున్నాడు, పరిశుద్ధ అలంకృతువై నా ముందు నేను నిలబడాలంటున్నాడు, నీలో ఫలాలు ఉండాలా, నీలో వరాలు ఉండాలంటున్నాడు. మరి ఏ ఆత్మీయ ఫలాలు, ఏ ఆత్మీయ వరాలు ఎందుకు ఫలించడం లేదు, ఎందుకు వరాలు పొందడం లేదంటే ఆవరణలోనే ఉన్నావు నువ్వు. అలా చెప్పండి, హల్లెలూయా. ఆవరణంలో 3 అనుభవాలు. అంటే ఎన్ని అనుభవాలు చెప్పండి? మనది ఎలా? ఆవరణంలో 3 అనుభవాలు. నీళ్ళు తాగాలని సరిపోతాడు పోతే ఎందుకు తాగాలో నాకు అర్థం కాదు. మాట్లాడి వెళ్ళిపోతారు. ఆవరణంలో 3 అనుభవాలు. నీళ్ళు వెళ్ళినా కొంచెం వాళ్ళు నుంచి వీళ్ళు గడిచే నీళ్ళు అప్పుడు ఉండేది, శరీరం అయితే ఆగుతారు. ఆవరణంలో 8 అనుభవాలు. 1 బాప్తిస్మము, 2 పరిశుద్ధాత్మము, 3 పరిశుద్ధాత్మలో అగ్ని బాప్తిస్మం. ఈ అగ్ని బాప్తిస్మానికి మనం ఎవరు ఇంకా రాలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ తెలుగు నుండి ప్రభు దగ్గర పోరాడతాం, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఇంకా బయట నిలబడలేదా? అయ్యా, నేను ఇంకా ఆవరణలోనే ఉండలేదా? అయ్యా, నేను ఎప్పుడు నీ పరిశుద్ధ స్థలానికి చేస్తాను? నేనెప్పుడు నీ పరిశుద్ధ స్థలంలో ఆ సహవాసము బల, ఆ సముఖము బల నేను ఎప్పుడు ముగిస్తాను? ఆ సముఖము బల, ఆ బల కింద, ఆ బలపైకి నేను ఎప్పుడు వస్తాను? అయ్యా, నేనెప్పుడు ఆ ధూపవేది దగ్గరికి వచ్చి ప్రార్థనా పనులు అవుతాను? ఎప్పుడు నీకు బలి నేను అర్పిస్తాను? ఎప్పుడు నీ యొక్క ప్రకాశమానమైన ఉత్తదర్శనము నేను చేయగలను? ఎన్ని అనుభవాలు కూడా నేను నడవాలి ప్రభు అని ఆశగా కలిగి ఉన్నది, ఆ కోరికగా కలిగి ఉన్నది. దేవుడి దగ్గర కన్నీటి ప్రార్థన చేసి ఆ అనుభవాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. అలాంటి అనుభవాలు పొందాలని ఆశ కలవాలి. దేవుడు స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి గట్టిగా, దేవా అనుభవాలు కావాలి చెప్పండి. ఏ అనుభవాలు? మందిర అనుభవములు. ఏ అనుభవాలు? మందిర అనుభవాలు కావాలి. ఇంకా ఆవరణలోనే ఉన్నాను ప్రభువా, పేరుకు మాత్రం, అంతేగాని నాలో మార్పు లేదు, నా తీరు మారలేదు. పేరు మార్చుకున్నాను కానీ నా తీరు మారలా, నా మాట మారలా, నా చూపు మారలా, నా తలంపులు మారలా, నా ఆలోచన మారలా, నా ప్రవర్తన మారలా. అయ్యా, ఒక్కసారి నన్ను కరుణించి నన్ను సంపూర్ణంగా మార్చమని ప్రభు దగ్గర ప్రార్థన చేయముగా. అలాంటి కృప నా ప్రియుడే యేసయ్య మనందరికీ దయచేయను గాక. కొంచెం వారంలో పరిశుద్ధ స్థలంలోని అనుభవాల గురించి మనం నేర్చుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడు నామానికి స్తోత్రాలు. దేవుడి వాటిని దీవించి
ఆశీర్వదించునుగాక. వాక్యం